ఓ 100 ఉంటే ఇచ్చేళ్ళు. చిల్లర ఉందా? 10 ఉంది. 10 అన్నా టీలు కన్నా పనికొస్తే లేనా అందుకు తీసుకున్నావా? అవునన్నా. అవునా నాదో డౌట్. అడుక్కరా, నీకు డౌట్ రాకపోతే షాక్ అవ్వాలి కదా. ఇంతకు ముందు చాలా సాఫ్ట్ గా ఉండేవాడివి. ఈ ఫైటింగ్లు చేసింగ్లు ఎక్కడ నేర్చుకున్నారా? ఇవన్నీ నేర్చుకుంటే రావురా, అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే రోయ్. లగెత్తు రోయ్, లగెత్తు. కర్రలు పారేసి కత్తులు పట్టుకొచ్చారు. ఒకటే ఉంది చెయ్యి. మధ్యలో ఈ పక్క దగ్గర చేసిన పనులు మానేసి త్వరగా రారా, దొరికిపోతే సత్తాం. అరే కొయ్యం, జాగ్రత్త, పడితే పోతాం. ఎడమావేంట్రా కుడుకులు? పదండి. ఎరా దొరికిపోవాలందా? వీళ్ళేట్రా ఇలా పరిగెడుతున్నారు? ఇప్పుడేగా తనులు దన్నది. బూస్ట్ అవుతున్నారేమోరా. నాకు డౌటు. నీకు కూడా డౌటా? సావాస్ దోషం. వీళ్ళ ఫేసులు చూస్తే డౌట్ వస్తుంది. మనం కొట్టింది వీళ్ళు కాదేమో. నిజమే, మనం కొట్టింది వీళ్ళని కాదు, నో డౌట్. ఏదో తేడా ఉంది. తేడానేరా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే నో ప్రాబ్లం. రాణా కొట్టమని డబ్బులు ఇచ్చింది మనకి, వాళ్ళకి కాదుగా. నేను చెప్పేది ఈ డబ్బు గురించి కాదురా, ఆ డబ్బు గురించి. ఆ డబ్బులా? ఎండు మాడేది పిచ్చి కింద. అలాంటిదే. ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా ఎంతో కొంత ఇచ్చేయడం బెటర్ కదా. ఒకరోజు రాత్రి ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కి వస్తుంటే దారిలో సడన్గా చాలా డెడ్ బాడీస్ చూశాను. పక్కనే ఉన్న బ్యాగ్లో బోల్డ్ అంత డబ్బు. ఏం చేయాలో తెలియక వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. హలో పోలీస్ స్టేషన్. ఎస్, నరేంద్ర స్పీకింగ్. సార్, నా పేరు భరత్. సో వాట్? ఇక్కడ చాలా మంది ఒకళ్ళొకళ్ళు కాల్చుకుని చచ్చిపోయినట్టున్నారు. కాల్చుకున్నా? ఎవరు? అది మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో సార్. నీతో పాటు ఎవరైనా ఉన్నారా? మనుషులైతే ఎవరు లేరు, కానీ చాలా డెడ్ బాడీస్ పడున్నాయి. వాటితో పాటు బోల్డ్ అంత డబ్బు కూడా ఉంది. నేను వెంటనే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. థ్యాంక్ యూ. నేను ఫోన్ చేసిన కాసేపటికి పోలీస్ జీప్ వచ్చింది. ఫోన్ చేసింది నువ్వేనా? సార్, మీకు ఫోన్ చేసింది నేనే. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడా? ఆ డబ్బు ఇక్కడే. అదే ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్. ఓకే, దా బండెక్. ఎందుకో నాకు డౌట్ వచ్చింది, బండి స్టార్ట్ చేయి. వాళ్ళు పోలీసులా రౌడీలా అని. కాసేపు వాళ్ళు అబ్జర్వ్ చేశాను, కన్ఫర్మ్ చేసుకుందాం ట్రై చేశాను. అవును, డిపార్ట్మెంట్ వాళ్ళ హెయిర్ ఇంత లెంత్ ఉండదు కదా. గది తిరుపతి మొక్కు, నీకు అవసరమా? ఒకసారి జీప్ ఆపుతారా? దేనికి? దీనికి. కానిస్టేబుల్స్ దీనికి కూడా లేదు, నిన్ను మా వాళ్ళు ఫాలో చేస్తారు. ఓకే, ఫాలో చేయండి. ఇంత చీకట్లో ఎక్కడ పోయిండ్రా? ఎక్కడ రాడు అన్నా? కనిపిస్తలేదన్నా? కనిపించలేదా? కనిపించట్లేదా? వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఎదగండ్రా, మిమ్మల్ని నమ్మి అప్ చెప్పాను చూడు. రే, నాకు బుద్ధి లేదురా. కమాన్.
ఎస్కేప్ అయ్యి ఆ డబ్బంతా తీసుకుని ఇక్కడ దాచాను. అమ్మ నా భరత్తో ఇంత డబ్బే. ఈ డబ్బు గురించి ఇందాక మన మీద అటాక్ జరిగింది. ఆ? నా ప్రమేయం లేకుండానే ఇందులో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. చూడు శ్రావణి, ఉమ్, నీ దగ్గర ఏ విషయం దాచడం నాకు ఇష్టం లేదు, అందుకే నీకు చెప్పాను. బట్ వన్ థింగ్, దిస్ ఇస్ హైలీ కాన్ఫిడెన్షియల్. ఆ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. ఉమ్, ప్రామిస్. ప్రామిస్. ఉమ్. జరుగా ఉచారుగా చికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా జరుగా చిచి దా 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 ఈ పాప మీ పాప అవును మా పాపే. బాగుంది, బొద్దుగా ముద్దొస్తుంది, హ్మ్? అచ్చ ఈ బొమ్మలాగే ఉంది. ఆ దొంగోడేంటి ఇలా ఉన్నాడు? దా నీకు చాక్లెట్ కొనిస్తాను. అవును, దా నువ్వు. వీళ్ళెక్కనే ఉన్నాడు. వీడే ఏమండి, మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మా పాప తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగడు పట్టుకోండి.